వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈగల్ మీడియా ప్రేక్షకులకు శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం ద్వారా స్వాగతం, సుస్వాగతం. మన హైందవ సంస్కృతిలో అనేక రకాలైనటువంటి పండగలు ఉన్నాయి. అందులో మొదటి పండగ అయినటువంటిది తొలి ఏకాదశి. తొలి ఏకాదశి యొక్క వైశిష్ట్యాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు సంవత్సరంలో వచ్చేటువంటి 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఆ 24 ఏకాదశుల్లో ఇది ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటూ ఉంటారు. ఈ తొలి ఏకాదశి ఇక్కడి నుండి ఆషాఢశుద్ధ ఏకాదశితో ప్రారంభమై కార్తీక శుద్ధ ఏకాదశి, ఈ 4 మాసాలను మనము చాతుర్మాస్య వ్రతము అని అంటూ ఉంటాం. అయితే ఈ తొలి ఏకాదశి యొక్క అంత వైశిష్ట్యం ఏమిటి అని మనం తెలుసుకుందాం. దీన్నే శయనేకాదశి అని అంటాం. మహావిష్ణువు శేషతల్పముపై విశ్రాంతి తీసుకుంటూ ఉండేటువంటి ఏకాదశి అదే శయనేకాదశి అని అంటారు. ఈ 4 మాసాదులు విశ్రాంతి తీసుకొని మరలా కార్తీక మాసంలో ప్రబోధేకాదశి దానికి మరలా స్వామివారు లేచి వస్తారు అనేటువంటిది పురాణ ఇతిహాసాల్లో చెప్పడం జరిగింది. అందులో అనేక రకాలుగా అనేకమైనటువంటి కథలు కూడా చెప్పడం జరిగింది. అందులో ఈ యొక్క ఏకాదశిని పేలాల పండగ అని కూడా అంటూ ఉంటారు. కొన్ని సాంప్రదాయాల్లో పేలాల పండగ అని కూడా అంటారు. ఈ తొలి ఏకాదశిలో ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసంగా ఉండి సాయంకాలపు వేళల్లో స్వామివారిని స్మరించుకొని విష్ణు సహస్రనామ పారాయణం కానీ శ్రీమద్భాగవత పారాయణం కానీ ఇలాంటివి చేయడం వల్ల మనకు మోక్షప్రాప్తి కలుగుతుంది అని మన శాస్త్రాదుల్లో చెప్పారు. అయితే ఈ చాతుర్మాస్య వ్రతం అనేటువంటిది ఇక్కడి నుండే, ఈ తొలి ఏకాదశి నుండే దక్షిణాయన కాలం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. దక్షిణాయన కాలంలో అనేకమైనటువంటి వ్రతాదులు, నోములు మొదలైనటువంటి పండగలు అన్నీ కూడా ఎక్కువే జరుపుకుంటూ ఉంటాం. ఈ చాతుర్మాస్య వ్రతంలో ఎక్కువ వరకు నియమనిష్టలు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటుంటారు. అలా ఈ తొలి ఏకాదశి నుండి భాద్రపద శుద్ధ ఏకాదశి వరకు, అంటే శ్రావణ శుద్ధ ఏకాదశి, భాద్రపద శుద్ధ ఏకాదశి, ఇలా ఈ 2 మాసాదులను యతీశ్వరులు అంటే సన్యాసులు ఈ 2 మాసాలు వాళ్ళు చాతుర్మాస్య వ్రతం అని చేస్తూ ఉంటారు. గృహస్థులు మాత్రం 4 మాసాదులు, తొలి ఏకాదశి నుండి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ 4 మాసాదులను మనము చాతుర్మాస్య వ్రతంగా ఆచరిస్తూ ఉంటాం. మన తొలి ఏకాదశి యొక్క వైశిష్ట్యం, దాని యొక్క కథ గురించి మనం కొన్ని విశేషాలు తెలుసుకుందాం. పురాణ ఇతిహాసాల్లో దీని గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. మహావిష్ణువు 4 మాసాదులు చక్కగా శయనించేసి ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉంటారని, మరొకటి ఏమిటంటే పాతాళములో బలిచక్రవర్తి దగ్గర ఈ 4 మాసాదులు విశ్రాంతి తీసుకొని ప్రబోధ ఏకాదశికి మరలా తిరిగి వస్తారనేటువంటిది ఒక శాస్త్రంలో కొన్ని కథల ద్వారా తెలియజేశారు. మరొక కథ కూడా మురాసురుడు అనేటువంటి రాక్షసుడు
అనేకమైనటువంటి ఋషులను మునులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటే మహావిష్ణువు 1000 సంవత్సరాల పాటు ఆయనతో పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆయన యొక్క శరీరంలో నుండి ఒక కన్యక ఉద్భవించింది. ఆ కన్యకనే ఆ మురాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించింది. ఈ విధంగా సంహరించడం వల్ల మహావిష్ణువు సంతృప్తి చెంది ఆమెకు ఒక వరం కోరుకోమని అడిగాడు. అప్పుడు ఆమె చెప్పింది కదా, అయ్యా నాకు విష్ణుప్రీతిగా ఏదైనా నన్ను అర్చించే విధంగా వరం ఇవ్వండి అని చెప్పింది. కనుక నీకు ఏకాదశి రోజు ఎవరైతే మహావిష్ణువును అర్చిస్తారో, మహావిష్ణువును ఎవరైతే పూజిస్తారో, విష్ణు సహస్రనామం కానీ లేదా భాగవతం కానీ ఎవరైతే చదువుతారో వారికి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాదులు సుఖశాంతులు ఎల్లవేళలా లభిస్తాయని మహావిష్ణువు ఆ విధంగా వరం ఇచ్చాడు. ఇవ్వడం చేత కలియుగంలో అప్పటి నుండి ఈ విధంగా ఏకాదశి యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకొని ఏకాదశి పండగ రోజు ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు ఉపవాసంగా ఉండి భగవన్నామస్మరణం చేస్తూ ఉండి సాయంకాలపు సంధ్యా సమయంలో మహావిష్ణువును చక్కగా ఆరాధించి దీపారాధనాది కార్యక్రమాదులు చేసుకొని ఆరాధించి మహావిష్ణువుకు ప్రీతికరంగా పళ్ళు ఫలములు అలాగే పేలాలు మొదలైనటువంటివి నివేదన పెట్టి మనము భుజించడం అంటే అవి ప్రసాదంగా స్వీకరించడం అనేటువంటిది ఇది ఆనవాయితీగా వస్తూ ఉన్నటువంటిది. అంతేకాకుండా ఈ దక్షిణాయన కాలంలో ఋతుక్రమం అనేటువంటిది ఇక్కడితో గ్రీష్మ ఋతువు అయిపోయి వర్షా ఋతువు అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఈ వర్షా ఋతువు ప్రారంభము అవడం వల్ల ఋతుక్రమం అనేది మారటం వల్ల ఈ పేలాల పొడి మనము స్వీకరించడం వల్ల ఆరోగ్యకరంగా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయుర్వేద ప్రకారంగా అలాగే శాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరిగింది. కనుక దేవాలయాల్లో ఆ తొలి ఏకాదశి రోజు మనకు ఈ ఏకాదశి యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకొని దేవతార్చనాది కార్యక్రమాలు చక్కగా ఉపవాసంగా ఉండి చేసుకొని ఆ విధంగా సాయంకాలపు వేళల్లో చక్కగా తీర్థప్రసాదాలు స్వీకరించి మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది అదే కాకుండా ఈ యొక్క పేలాల పొడిని కూడా పంచుతూ ఉంటుంటారు. ఆ విధంగా అలాంటి ప్రసాదాలన్నీ కూడా స్వీకరించి మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రులు కాగలని కోరుచున్నాము. ఈ విధంగా ఎవరైతే ఈ చాతుర్మాస్య వ్రతాదుల్లో తొలి ఏకాదశిని చక్కగా ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారికి చక్కగా మహావిష్ణువు యొక్క అనుగ్రహము అనేటువంటిది తప్పకుండా లభిస్తుంది. నేటి శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం సమాప్తం.